హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనకైతే ఈపీఎఫ్ ఖాతాదారులకు తమ యొక్క ఈపీఎఫ్ ఐడీలో మెంబర్ ఐడీలో గనక నేమ్ కరెక్షన్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ లేదా మనకి ఇంకేమన్నా ఇతర కరెక్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే మనమైతే మన సొంతంగా మనమే మన యొక్క పోర్టల్ అయితే మనమైతే పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మనం ఏ విధంగానైనా మనమైతే ఈ సింపుల్గా చేంజ్ అయితే చేసుకోవచ్చు వితౌట్ ఎనీ హెచ్ఆర్ అప్రూవల్ కానీ అలాగే పిఎఫ్ ఆఫీస్ అప్రూవల్ కానీ లేకుండా మనమైతే మన సొంతంగా మనమే ఈ యొక్క నేమ్ కరెక్షన్ కానీ లేదా ఎటువంటి కరెక్షన్ ఉన్నా సరే మనమైతే ఇందులో మనమైతే పెట్టుకోవచ్చు. మీరు చూసుకున్నట్లయితే ఇది చాలా సింపుల్గా అయితే చేసుకోవడానికైతే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకైతే ఎవరికైతే అక్టోబర్ 2017 తర్వాత ఎవరికైతే మెంబర్ ఐడీస్ అలాగే యూనియన్ నెంబర్ జనరేట్ అవుతుందో సో అలాంటి వారికి అయితే ఈ ప్రాసెస్ అనేది వర్తిస్తుంది. నేను ఇది ఎందుకన్నాను సో ఈ యొక్క మెంబర్ ఐడి అనేది 2017 కంటే ముందు వాళ్ళకి యూనియన్ నెంబర్ జనరేట్ వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా కొందరికి వర్కౌట్ అవుతుంది, కొందరికి వర్కౌట్ అవ్వట్లేదు. అందుకని మనకేంటంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది కొందరికి మాత్రం వర్తిస్తూ ఉంది. సో దట్స్ వై అది ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. 2017 తర్వాత జనరేట్ వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా ఈ యొక్క ప్రాసెస్ ఈ యొక్క నేమ్ కరెక్షన్కి సింపుల్గా చేసుకోవడానికి అయితే కరెక్ట్గా వర్కౌట్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క నేను ఈ వీడియోలో డెమో ప్రాసెస్ మీకు ఏ విధంగా నేమ్ కరెక్షన్ పెట్టుకోవాలనేది మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మీ యొక్క మెంబర్ ఐడి పోర్టల్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు మెంబర్ ఐడి పోర్టల్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే మీ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్లో జాయింట్ డిక్లరేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఒక పాప అయితే రావడం అయితే సెలెక్ట్ మెంబర్ ఐడి అని వస్తుంది. మీరు ఏదైనా ఒక మెంబర్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ అనుకోవటంగానే మీకైతే మీ యొక్క డీటెయిల్స్ నేమ్ అని అలాగే ఆధార్ నెంబర్ ఇవన్నీ మనకైతే కరెక్షన్ పెట్టుకోవడానికి మనకు ఉంటుంది. చేంజ్ రిక్వెస్ట్ అని ఇక్కడ మనకి పెన్ గుర్తు అయితే ఉంటుంది. అక్కడ మనం దాన్ని టిక్ చేసినట్లయితే మనకు పేరు ఏం చేంజ్ అవ్వాలో అక్కడ మనం టైప్ చేసి మనమైతే కిందకి వెళ్ళినట్లయితే ఒక టిక్ మార్క్ ఉంది, టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ అని కొట్టండి. ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత మనకేంటంటే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక ప్రీవియస్ ప్రజెంట్ అని మనకైతే ఒక చూపించడం జరిగింది. కింద డబల్ టిక్స్ ఉంటాయి, అవి టిక్ మార్క్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టి మీరైతే ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అని మీరైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ సబ్మిట్ ఇచ్చిన వెంటనే మనకైతే నెక్స్ట్ పేజ్ అయితే రావడం చూస్తున్నారు కదా. మనం ఇక్కడైతే ఇక్కడ అప్రూవ్డ్ బై మెంబర్ అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఈ యొక్క అప్రూవల్ మనమైతే పెట్టుకోవడం అయితే జరిగింది. అప్రూవ్డ్ బై మెంబర్ అని మనకైతే రావడం అయితే జరిగింది. ఇది మనకు వెంటనే అయితే మన యొక్క డాష్బోర్డ్లో చూపించడం అయితే జరగదు. ఎందుకంటే దీనికి 7 to 20 days అయితే పడుతుంది. ఈ యొక్క వెంటనే మనకు మారడం అయితే జరుగుతుంది. నేమ్ కరెక్షన్ ఇలాంటివి అదర్ ఇంకేమైనా కరెక్షన్స్ మనం పెట్టుకున్నట్లయితే వెంటనే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఈ నేమ్ అనేది మనకు ఒక 7 to 20 days అయితే పడుతుంది ఈ కరెక్షన్ అయ్యి మనకు చూపించడానికి. సో మీరు ఇది అర్థమైతే చేసుకోవాలి. ఇలా మనం మన సొంతంగా మనం ఏవైనా కూడా చేంజ్ చేసుకోవడానికి మనకైతే ఆప్షన్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా మీరైతే మీ యొక్క సంబంధించిన నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా ఇతర కరెక్షన్స్ అయితే మీరైతే ఇందులో అయితే మన సొంతంగా మనమే పెట్టుకొని ఆప్షన్ అయితే జాయింట్ డిక్లరేషన్ అయితే మనకైతే పోర్టల్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇందుకు ప్రూఫ్స్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది కొన్నిటికి, మీరు అవి కూడా చూసుకోండి. ఓకే, అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.